మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత 10 ఏళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సగటున నెలకు ఒక పేపర్ లీక్ అవుతున్నా బాధ్యులైన వారికి పడిన శిక్షలు మాత్రం 0 అని మండిపడ్డారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల లాఠీ దెబ్బలకు గాయపడిన విద్యార్థుల ఆక్రందనల దృశ్యాలను మీడియాకు రాహుల్ ప్రదర్శించారు. ఒకప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత విద్యా వ్యవస్థ మోదీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు లీకేజీలకు నిలయంగా మారింది అని మండిపడ్డారు. దేశంలో పేపర్ లీకేజీలు ఒక పెద్ద మాఫియాగా మారాయని, దీని వెనుక ఉన్న బడాబాబులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అని రాహుల్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కంటి తుడుపు చర్యలకు స్వస్తి చెప్పి పటిష్ట చట్టాలు తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చకు అనుమతించకపోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీస్ చర్యను ఖండిస్తూ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తో పాటు విపక్షాలకు చెందిన పలువురు నేతలు నల్లదుస్తులు ధరించి పార్లమెంట్ బయట నిరసన తెలియజేశారు. ప్రధాని ఇంటి వద్ద తాము ఆందోళన చేపట్టడంలో తప్పేం లేదని, కానీ పార్లమెంటులో రోడ్డు మీద జరుగుతున్న ఘటనలు మాత్రం అప్రజాస్వామికమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోపక్క విద్యార్థులపై పోలీస్ చర్యను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అఖిలేష్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. పార్లమెంట్లో ప్రతిపక్షానికి నాయకత్వం వహించిన అఖిలేష్ సభలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరసన చేపట్టిన విద్యార్థులను లాఠీలతో కొట్టడమేంటి అని మండిపడ్డారు. ఆడపిల్లల దుస్తులు చించేస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.